హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు అటుకులు, కప్పు బెల్లం, కప్పు పల్లీలతోటి ఇలా లడ్డూలు చేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటుకులు అనేవి ఇలా ఫ్రై అయ్యాక కాస్త క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఇలా నిదానంగా వేయించుకోవాలండి. పల్లీలు ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. పల్లీలు అనేవి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న అటుకులు వేసుకొని లైట్ బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పల్లీలోని పొట్టని తీసివేసి పల్లీలను కూడా ఇందులో వేసుకొని వీటిని కూడా లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని అటుకుల పొడిలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పుట్నాల పప్పులు వేసుకొని ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని అటుకుల పొడిలోకి వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం అనేది ఇలా కరిగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలనే ఇదంతా ఇలా దగ్గర పడుతుందండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా దగ్గరికి అయ్యాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ప్లేట్లో వేసుకొని గోరువెచ్చయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు కావలసిన సైజుల్లో ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని తీసుకోవాలండి. అంతేనండి, కప్పు అటుకులు, కప్పు పల్లీలు, కప్పు బెల్లంతో చేసిన లడ్డూలు రెడీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పండగకి ఇలా చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకులతో చేసిన లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.